ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హీబ్రూలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. Hebrews 13 verse 5. I will never leave thee nor forsake thee. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని చూసే కృప దేవుడు మనకి ఇచ్చినారండి. మరి ఉదయమంతటితో దేవుని ఆరాధించి ఆయన మహింపరిచి ఈ యొక్క దినాన్ని ప్రారంభిద్దాం పిల్లరా. మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనం వింటున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. పిల్లరా, ఈ యొక్క మాటలు చదువుతుంటే యేసు ప్రభువారు నిన్ను నన్ను వ్యక్తిగతంగా ఎంతగా ప్రేమిస్తున్నారో మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరి, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు ప్రభువారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి. ఆ విశ్వాసము, ఆ నమ్మకంతో మనం జీవించినట్లయితే ఏ విషయంలో కూడా నిరాశపడిపోం, నిస్పృహలోకి వెళ్ళాం, దుఃఖపడము. కానీ యేసు ప్రభువారి నందు ఆనందిస్తాం. ఈ ఆనందం ఇవ్వడానికే యేసు ప్రభువారి లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు తన విలువైనటువంటి ప్రాణం పెట్టినారండి. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు మన యొద్ద ఉన్నా లేకపోయినా ఆ పరమ తండ్రి గొప్ప దేవుడు మనతో ఉంటే, మన పక్షం గుండి పోరాడితే మనకి ఎంత బలము, జయము, జ్ఞానము, తద్వారా ఈ లోకంలో దేవునికి మహిమకరంగా జీవిస్తాం. అంతకంటే ముఖ్యంగా గొప్ప సమాధానం మన జీవితంలో నిలబడి చేస్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు, మీ వాగ్దానాలను బట్టి మీ కొందనాలనైనా. మీరు నమ్మదగిన దేవుడు, మీ వాగ్దానములు నమ్మదగినవి, నిన్ను ఏమాత్రమును విడువను అంటున్నారు. కాబట్టి విశ్వాసంతో విడిచిపెట్టిన దేవుని వైపు చూసి ఆదరణ పొందడానికి, ఆశ్రయం పొందడానికి, ప్రభువా ఈ జ్ఞానము పరమందున్నది కాబట్టి మీ వైపు చూసి విశ్వాసంతో సంపాదించుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మా ప్రియుల కుటుంబాలు మీరు దర్శించండి. వారి జీవితాల్లో ఒకవేళ ఒంటరిగా ఉంటున్నట్లయితే, వారి జీవితం ఏమాత్రం ఆశ లేని స్థితిలో ఉన్నట్లయితే మీ వైపు చూస్తే మాకు గొప్ప నిరీక్షణ. కాబట్టి అలాంటి దుర్గమైనటువంటి దేవుని వైపు చూసి మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరిచి కుటుంబాల్లో మీకు సమాధానం సమృద్ధిగా దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Hebrews 13 and verse 5, the Bible says, I will never leave you nor forsake you. This promise offers profound comfort and stability. It assures us that God's faithfulness does not fluctuate with circumstances, success or failure. In moments of uncertainty, pressure or need, this promise anchors our faith and shapes our decisions, enabling us to live courageously and generously. Amen.